వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఏఐసీసీలో కీలక సమావేశం. లోక్సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో ఖర్గే, రాహుల్ భేటీ. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చ. వైసీపీలో కొలికిరాని కొత్త ఇన్ఛార్జీల స్థానాలు. జాబితా విడుదల చేసిన అధిష్టానం. పవన్ ఐడియాలజీ నా ఆలోచనలకు దగ్గరగా ఉంది. వైసీపీలో తన కలలు నెరవేరవన్న అంబటి రాయుడు. తెలంగాణలో ఈ నెల 31 వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ. ఇప్పటికే 107 కోట్ల ఆదాయం. బాలాపూర్లో రౌడీ షీటర్పై దారుణ హత్య. కత్తులతో దాడి చేసి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మంత్రులంతా ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరి వెంట పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా వెళ్తారు. లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, గవర్నర్ కోటాలో ప్రతిపాదించే ఎమ్మెల్సీ అభ్యర్థులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై అధిష్టానంతో చర్చించేందుకే వీరు ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, అగ్రనేత రాహుల్ గాంధీ తదితర రాష్ట్ర నేతలకు దిశానిర్దేశనం చేయనున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీకి లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ కోఆర్డినేటర్లు వెళ్లనున్నారు. 3 రోజుల క్రితం దేశవ్యాప్తంగా 539 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. తెలంగాణలో 17 స్థానాలకు 14 మంది కోఆర్డినేటర్లను నియమించారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటికి 2 లోక్సభ నియోజకవర్గాలకు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 15న సీఎం రేవంత్ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలతో సమీక్ష నిర్వహిస్తారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్, సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. పూర్తి సమాచారం ఏంటి? ఈరోజు ఏఐసీసీ సమావేశానికి పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ మంత్రివర్గం మొత్తం కూడా వెళ్తుంది. ఎందుకంటే తెలంగాణలో మొత్తం ముఖ్యమంత్రితో పాటు 12 మంది మంత్రులు ఉన్నారు. ప్రతి మంత్రి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పార్టీ పెద్దలు భేటీ అవుతున్నారు. కాబట్టి ప్రతి పార్లమెంట్ ఇన్ఛార్జి ఒక మంత్రి వ్యవహరిస్తున్నారు. కాబట్టి మంత్రివర్గం మొత్తం అందరూ మంత్రులు ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు సాయంత్రము. వీరితో పాటు నిజామాబాద్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కరీంనగర్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న సుదర్శన్ రెడ్డిలు, వీళ్ళిద్దరు కూడా ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. అంటే 9 మంది మంత్రులు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, మొత్తము 14 మంది నాయకులు ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. ఏఐసీసీ స్థాయిలో దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల సన్నద్ధత అంశంపై, ఎన్నికల్లో మనం ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్స్ ఏ రకంగా ఉన్నాయి అంశంపై ప్రధానంగా చర్చిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల స్టేటస్ రిపోర్టు, అంటే ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, ఎవరెవరు రంగంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలవగలుగుతోంది అన్న సమగ్ర అంశాలతో ఒక నివేదికను సిద్ధం చేసుకుని ప్రతి పార్లమెంట్ ఇన్ఛార్జి ఈ రోజు నివేదికను నేతలకు సమర్పిస్తారు. అయితే ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఎలాంటి మనం వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుంది. దాంతో పాటు రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి
మహాపాదయాత్ర సిద్ధమయ్యారు. భారత న్యాయ జోడో యాత్ర పేరుతో మణిపూర్ నుంచి ముంబై వరకు దాదాపు 6,000 కిలోమీటర్ల మేర పాదయాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్నారు. కాబట్టి దానికి సంబంధించిన సమన్వయ బాధ్యతలు ఎవరు పర్యవేక్షిస్తారు, దాంతో పాటు ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యతలు ఎవరు చూస్తారు, ఈ సమగ్ర అంశం అంటే ఈ రోజు ఏఐటీసీ స్థాయిలో రెండు ప్రధాన ఎజెండాలుగా ఈ సమావేశం కొనసాగుతుంది. ఒకటి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర, రెండు నియోజకవర్గాల దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల వ్యూహరచన. ఈ రెండు ఎజెండాలతో ఈ భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో హాజరయ్యేందుకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమ, మంత్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు సమావేశంలో పాల్గొంటారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ త్వరలో జనసేనలో చేరనున్నారని తెలుస్తుంది. జనసేన నేత బోలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడను కలిశారు. పవన్ కళ్యాణ్ 4 రోజుల క్రితం రాసిన లేఖ అంశాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించారు బోలిశెట్టి. ఈ సందర్భంగా పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నారని, కాపు జాతికి కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని ముద్రగడ అన్నారు. పవన్ కళ్యాణ్ తమ ఇంటికి వస్తే ఆహ్వానిస్తానని ముద్రగడ చెప్పారు. ఇక ముద్రగడ జనసేనలోకి వెళ్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వెళ్ళబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అయితే రూట్ మార్చినట్లుగా అయితే కనిపిస్తుంది. ఆయన జనసేనలోకి వెళ్తారనే ప్రచారం అయితే కనుక జోరుగా సాగుతుంది. అంటే గత 4 రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఒక లేఖ విడుదల చేశారు. కాపు ఆ నేతలు పెద్దలు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి, అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఒక లేఖ అయితే విడుదల చేశారు. దీనికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అయితే కనుక స్పందించి ఒక లేఖనైతే ఆయన కూడా పంపించిన పరిస్థితి. అంటే బోలిశెట్టి శ్రీనివాస్ అనే జనసేన నాయకుడికి అయితే కనుక ఈ లేఖను పంపించి అది పవన్ కి అయితే అందించినట్లుగా అయితే తెలుస్తుంది. దీని మీద ముద్రగడ పద్మనాభం అయితే కనుక సానుకూలంగా స్పందించి పవన్ కళ్యాణ్ ఇచ్చిన లేఖని నేను స్వాగతిస్తున్నాను, అందరం కలిసి పని చేద్దాం అని చెప్పేసి ఆయన లేఖ పంపించినట్లుగా అయితే అయితే ఎప్పుడూ ఒక బహిరంగంగానే లేఖ పంపించే ముద్రగడ పద్మనాభం ఈసారి ఒక గుట్టుగా రహస్యంగా అయితే ఆయన ప్రతిస్పందన పంపిస్తూ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పంపించిన పరిస్థితి. దీని మీద బోలిశెట్టి శ్రీనివాస్ తో ఎవరైతే జనసేన నాయకుడు ఉన్నాడో ఆ శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది అయితే కనుక ముద్రగడ పద్మనాభం అయితే నిన్న రాత్రి అయితే కలిసిన పరిస్థితి ఉంది. ఆయన ఇంటి దగ్గర కెర్లంపూడిలోనే ఆయనతో అయితే మాట్లాడి వెళ్ళినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే నేను సానుకూలంగా ఉన్నాను, అవసరమైతే పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తే నేను స్వాగతిస్తాను అని చెప్పేసి ఆయన చెప్పినట్లుగా అయితే తెలిసింది. దీనికి సంబంధించి బోలిశెట్టి శ్రీనివాస్ వీరందరూ కూడా ఏంటంటే మర్యాద పూర్వకంగానే ముద్రగడను కలిసాము, దీంట్లో ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్తున్నప్పటికీ ముద్రగడ పద్మనాభం మాత్రం రూట్ మార్చే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అంబటి రాయుడు జనసేనలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. పవన్ ఐడియాలజీ తన ఆలోచనలకు దగ్గరగా ఉందన్న అంబటి ట్వీట్ ఆసక్తి రేపింది. నిన్న మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తన సొంత కారులో జనసేన కార్యాలయానికి అంబటి రాయుడు వచ్చారు. పవన్ కళ్యాణ్తో కలిసి అంబటి రాయుడు మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం గంటపాటు చర్చించారు. సమావేశం అనంతరం రాయుడికి వినాయకుడి వెండి ప్రతిమను బహుకరించారు పవన్ కళ్యాణ్. తన ఐడియాలజీ వైసీపీ ఐడియాలజీకి భిన్నంగా ఉందని అంబటి ట్వీట్ చేశారు. వైసీపీతో ప్రయాణంలో నా కలలు నెరవేరవని అర్థమైందని, అందుకే వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు. సన్నిహితుల సూచనలతో పవన్ను కలిశారని అంబటి రాయుడు స్పష్టం చేశారు. అంబటి రాయుడు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. తన భవిష్యత్ కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తానని ఆ సమయంలో ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్తో భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే టికెట్పై వైసీపీ హైకమాండ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జనసేన పార్టీలోకి అంబటి రాయుడు చేరే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, జనసేన పార్టీలోకి అంబటి రాయుడు చేరే అవకాశం కనిపిస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్తో కూడా ఆయన భేటీ అయినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు అంబటి రాయుడు నిన్న ట్విట్టర్ వేదికగా ప్రకటించడం జరిగింది. గతంలో అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని భావించారు. ఆ దిశగా మొదట్లో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ కానీ ఆ తర్వాత మాత్రం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా మరొకరిని బరిలో దింపేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. దీంతో అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో క్రికెట్ పైన దృష్టి పెడతారని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అంబటి రాయుడుకి కబుర్ చేశారు. దీంతో అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఇటు రాష్ట్ర రాజకీయాలతో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ చర్చలో తను అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ తను అనుకున్నటువంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ ఆలోచనలు కూడా ఒకే విధంగా ఉన్నాయని నిన్న అంబటి రాయుడు స్పష్టంగా పేర్కొన్నారు. దీన్ని బట్టి రానున్నటువంటి రోజుల్లో ఆయన జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా ఇండికేషన్ కూడా అంబటి రాయుడు ఇచ్చారు. అయితే దుబాయ్లో T20 లీగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ లీగ్ తర్వాత జనసేనలో చేరే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అంబటి రాయుడు ఇవ్వనున్నారు. ప్రస్తుతానికి అయితే క్రికెట్ పైన దృష్టి ఉంటుంది. క్రికెట్ ముగిసిన తరువాత జనసేన పార్టీగా చేరే అవకాశం ఉంది. ఆయన జనసేనలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ అయితే జనసేన వర్గాల్లో జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసింది. నిన్న సాయంత్రం ఈసీ బృందం ఢిల్లీకి వెళ్ళింది. 2 రోజుల పాటు ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు పలు రాజకీయ పార్టీలు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లు, భద్రతపై చర్చించారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సిఈసి ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల ఓటర్లు ఉన్నారని, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న వారు 7.88 లక్షల మంది ఉన్నారని తెలిపారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 22న ఓటర్ తుది జాబితాను విడుదల చేస్తామని రాజీవ్ కుమార్ తెలిపారు. You would come to know whenever we decide through the press. We declare it first to the press. Nobody knows when it is happening, and whenever first it is decided, it immediately in half an hour's time we go to the press so that it doesn't get leaked. So you would know this. Single schedule for Telangana and Andhra you mentioned. What you have in mind is that people do not cross from here to here and vote both the places. This is what is the purport of the question which was again asked as to how Telangana and AP. So the rule position is you have to be an ordinarily resident of a particular place in order to be a voter. It is not necessary that you have properties or you have other things out here. Anybody can be a voter only in one place. You cannot be a voter. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ స్టాల్ని ప్రారంభించింది. ఎల్ఐసి జోనల్ మేనేజర్ ఎల్కే శ్యామ్ సుందర్ స్టాల్ని ప్రారంభించారు. ఎంతో ప్రఖ్యాతి ఉన్న ఎగ్జిబిషన్కి అన్ని రాష్ట్రాల నుంచి సందర్శకులు రావడం ఆనవాయితీగా ఉందని ఈ సందర్భంగా ఎల్ఐసి జోనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ అన్నారు. ఇందులో భాగస్వామ్యం అవడం ఆనందంగా ఉందని చెప్పారు. పాలసీదారులకి ఎల్ఐసిలో జరుగుతున్న సౌకర్యవంతమైన మార్పులను తెలియజేస్తామన్నారు. ఎల్ఐసి పాలసీల వివరాలను ప్రజలకు తెలియజేయడానికి ఈ స్టాల్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ అధికారులు థామస్, రామయ్య, రాజీవ్ బిశ్వాస్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సనత్ నగర్ బ్రాంచ్ మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు. 4,75,00,000 రూపాయల నగదును స్వాహా చేశాడు. ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్లపై కన్నేసిన బ్యాంక్ మేనేజర్ అనాధికారిక లావాదేవీల ద్వారా సొమ్ముని కాజేశాడు.
ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఖాతా నుంచే 48 లక్షల రూపాయలు కాజేసినట్టు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సనత్ నగర్ పోలీసులు దొంగ మేనేజర్పై గాలిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సారథ్యంలో ఏలూరులో ఎస్వీసీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్ను ప్రారంభించారు. ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలో నిర్మించిన సిఎంఆర్ సెంట్రల్ మాల్లో 4 స్క్రీన్లతో థియేటర్ను సిద్ధం చేశారు. ఈ నెల 12న గుంటూరు కారం చిత్రం ద్వారా థియేటర్స్ అందుబాటులోకి వస్తాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. థియేటర్ ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిఎంఆర్ సెంట్రల్ షాపింగ్ మాల్లో స్క్రీన్ 1 థియేటర్ను ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించగా స్క్రీన్ 2ను జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి చేతుల మీదుగా ప్రారంభించారు. స్క్రీన్ 3ని ఏలూరు కార్పొరేషన్లో కోఆప్షన్ సభ్యుడు పెదబాబు, స్క్రీన్ 4ను ఉషా బాలకృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అంటే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో థియేటర్ల నిర్మాణం జరిగిందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ప్రేక్షకులకు కావలసిన వినోదం అందించడంలో ఎస్వీసీ సినిమాస్ ఎక్కడా రాజీ పడలేదని అన్నారు. ఈ నెల 12న గుంటూరు కారం చిత్రం ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. మీరు చూసిన ఈ మల్టీప్లెక్స్ ఈరోజు ప్రారంభించుకొని 12th నుంచి ఆడియన్స్ కోసం ముస్తాబయ్యాయి. సో ఏలూరులో మల్టీప్లెక్స్ అనుకున్నప్పుడు మా రమణ గారు కాంప్లెక్స్ కడుతున్నానని చెప్తే చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ కాంప్లెక్స్ కడుతున్నాను ఇలా అని తెలిసినప్పుడు రమణ గారితో సార్ నేను మా కంపెనీ నుంచి ఏలూరులో ఒక మంచి మల్టీప్లెక్స్ కట్టడానికి అవకాశం ఉంది, సో మేము చేస్తామని మా డిస్ట్రిబ్యూటర్ మా ఎల్వీఆర్ గారిని అడిగితే అద్భుతంగా ఉంటుంది సార్, మా ఏలూరుకి ఒక మంచి మల్టీప్లెక్స్ కావాలి, ఎక్కడ మేము మల్టీప్లెక్స్ కట్టాలని ఒక రూల్ పెట్టుకున్నాం. ఎక్కడైనా మల్టీప్లెక్స్ చేసినప్పుడు ప్రేక్షకులకి మా సినిమాలు ఎలా అయితే అద్భుతంగా ఉంటాయో మా థియేటర్లో వచ్చి సినిమా చూసినప్పుడు అలాంటి అన్ని వసతులు కల్పించాలి. మీరు సినిమా చూసేటప్పుడు సినిమాతో పాటు ఈ థియేటర్స్ని ఇలా మీరు నీట్గా ఉండేలాగా చూసుకోండి. సో నెక్స్ట్ షోకి వచ్చే ప్రేక్షకులకు కూడా ఆ ఫీలింగ్ ఉండాలి. 12వ తారీఖు సంక్రాంతి సందర్భంగా 2 రోజుల ముందు గుంటూరు కారం మీరు చూసిన ఈ మల్టీప్లెక్స్ ఈరోజు ప్రారంభించుకొని 12th నుంచి ఆడియన్స్ కోసం ముస్తాబయ్యాయి. సో ఏలూరులో మల్టీప్లెక్స్ అనుకున్నప్పుడు మా రమణ గారు కాంప్లెక్స్ కడుతున్నాను. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లు పరివార దేవాలయాల హుండీ లెక్కింపు జరిగింది. ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో గట్టి నిఘా మధ్య చేపట్టిన ఈ లెక్కింపు ద్వారా 28 రోజులకు శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4,83,53,238 రూపాయల నగదు రూపంలో వచ్చినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. 133 గ్రాముల బంగారం, 11 కేజీల 850 గ్రాముల వెండి ఆభరణాలు హుండీ ద్వారా వచ్చాయి. విదేశీ కరెన్సీ పరంగా 1751 యూఎస్ఏ, 100 ఆస్ట్రేలియా, 40 కెనడా డాలర్లు ఉండగా యూఏఈ దేరామ్స్ 450, సింగపూర్ డాలర్లు 28, యూరోస్ 10, సౌత్ ఆఫ్రికా రన్స్ 90, ఒమాన్ రియల్ 15 హుండీ లెక్కింపు ద్వారా లభించినట్టు చెప్పారు. దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో పాటు శివసేవకులు ఈ లెక్కింపులో పాల్గొన్నారు.
ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.